హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ యూ నీడ్. ఈరోజు మనం ఈ వీడియోలో గుత్తొంకాయ కూర వండబోతున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఒక బాండి తీసుకోవాలండి. ఆ బాండి బాగా వేడి ఎక్కిన తర్వాత మనం ఎన్ని కావాలంటే అన్ని వేరుశనగ పప్పును తీసుకోవాలి. కొన్ని వేరుశనగ పప్పు తీసుకుని అవి రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత దాంతోపాటు ధనియాలు కూడా వేసుకోవాలి. వాటిని కూడా వేయించుకోవాలి మంచిగా. ధనియాలు మంచిగా స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుందండి. అట్లా వేయించుకుంటూ ఉండాలి. అలా వేయించుకున్న తర్వాత కొన్ని నువ్వులు వేసుకోవాలండి. ఆ నువ్వులు చిటపట అనే వరకు మంచిగా వేయించుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా చిటపట అంటున్నవి. ఆ చిటపట అన్నప్పుడు అవి తీసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తీసుకుని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూడండి. ఆ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిగడ్డ, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుని దాన్ని పేస్ట్ పట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. చింతపండు కూడా వేసుకోవాలి. నీళ్లు తీసుకుని నీళ్ళల్లో ఉప్పు వేసిన నీళ్ళల్లో మనం వంకాయలు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకోవాలండి. మనం ఫస్ట్ ఏవైతే వేయించి పెట్టుకున్నాం కదండి అది మంచిగా ఒక పేస్ట్ లాగా పట్టేసుకుని ఉంచుకోవాలి. ఆ పేస్ట్ని తీసుకొచ్చి మనం కట్ చేసిన వంకాయలు ఉన్నాయి కదండి దాంట్లో స్టఫింగ్ మొత్తం అంతా వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. వేసుకుని మనం స్టఫింగ్ పెట్టుకున్న ఏవైతే వంకాయలు ఉన్నాయో ఆ వంకాయలు నూనెలో వేయాలండి. నూనెలో వేసుకుంటే కనుక మనకి ఆ వంకాయలు అనేది పచ్చి స్మెల్ పోతుంది. మంచిగా ఇట్లా బాయిల్ అయినట్టు మంచిగా ఉడుకుతాయండి. మనం ముందలే ఆ పేస్ట్ వేసేసి వంకాయలు వేస్తే కనుక మంచిగా వంకాయలు అనేది సాఫ్ట్గా రావండి. సో అందుకనే ముందల ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని వేసుకోవాలండి. అప్పుడు కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది, మంచిగా ఉంటుందండి ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకోవాలండి వంకాయలన్నీ. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో మంచిగా ఉడుకుతున్నాయి. ఇట్లా ప్లేట్ పెట్టుకుని ఒక 1-2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి మంచిగా. చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి మొత్తం అన్నీ. ఒక సాఫ్ట్గా తయారైపోయినాయి మన వంకాయలన్నీ. ఇప్పుడు వంకాయలన్నీ సాఫ్ట్ అయిపోయిన తర్వాత అండి ఆ పేస్ట్ ఏదైతే మనం పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా దాంట్లో వేసుకోవాలండి. పేస్ట్ని వేసిన తర్వాత ఫ్రై చేయాలి. అది మొత్తం పచ్చివాసన పోయేదాకా ఆ పేస్ట్ అనేది. చూడండి మనకి ఇక్కడ ఆయిల్ కూడా పైకి తేలుతుంది మంచిగా. మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని మంచిగా తిప్పుకోవాలి. కింద నుంచి పైకి తిప్పుతూ ఉండాలి మంచిగా. తిప్పుతూ ఉంటే మంచిగా ఉడికొస్తుందండి. ఆ ఉడుకు ఇంకా దాంట్లోకి ఉప్పు కారం మొత్తం అన్నీ ఆ వంకాయలకు పట్టాలంటే కాసేపు ఉడికించుకోవాలండి మనం. ఇట్లా ఉడుకుతూ ఉండగా మంచిగా ఆ వంకాయలోకి ఈ ఉప్పు కారం మొత్తం అంతా పట్టి తింటున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఆ పల్లీలువి నువ్వులవి అన్నీ మంచి ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. ఇంతే అండి, మనకి ఎంతో రుచికరమైన గుత్తొంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్ గుత్తొంకాయ కూర.